హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లిటిల్ ప్రిన్స్ జోష్విక్. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా మరియు ఎక్సైటెడ్గా ఉన్నాను. నానా తొత్తులు నువ్వు ఆడుకో, నీ బదులు నేను చెప్తానులే. జోష్విక్ మా పిన్ని కొడుకు, నా తమ్ముడి ఫస్ట్ రథయాత్ర ఫెస్టివల్ అండి ఇది. కాబట్టి కొత్త బట్టలు వేసి క్యూట్గా రెడీ చేసి వీడికి అక్కడ పట్టుకొని వెళ్ళబోతున్నాం. అమ్మా, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. పదమ్మా వెళ్దాము. నాకు పట్టుకొని వెళ్ళకపోతే నేనే లెగిసి వెళ్ళిపోతాను చూడు. ఏ ఏ ఏ ఏ నేను మా అమ్మమ్మ, తాతయ్య, మా మమ్మీ ఇంకా తంతు మామయ్యతోని రథయాత్రకి వెళ్తాను. భలే భలే. మమ్మీ, తంతు మమ్మీయా, నా గురించి బొమ్మలు కొంటారా? చూడండి, నేను స్టంట్స్ చేస్తున్నాను. నాయ్ 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 నాయ్. అమ్మ, ఆకలేస్తుంది. ఏ ఏ తాతయ్య నాకు ఎత్తుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఫెస్టివల్. మమ్మీ అయితే చాలా అందంగా రెడీ అయ్యింది. జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. అంకుల్, కొద్దిగా ఫోటో సరిగ్గా తీసుకోండి నాతోని. జై బలభద్ర స్వామికి జై, జై సుభద్ర, జై జగన్నాథ. నాకైనా ఫోటో తీయండి, లేకపోతే నీదైనా ఫోటో తీసుకో అంకుల్. తాతయ్య, ఈ కొబ్బరికాయ నాకేనా? లాస్ట్ టైం చెప్తున్నాను, ఫోటో సరిగ్గా తీసుకో నాతోని. జై జగన్నాథ్. మమ్మీ చెప్పు, జై జగన్నాథ్, జై జగన్నాథ్. అమ్మమ్మ, పట్టుకుంది చాలు, ఏమన్నా బొమ్మలు కొనిపిస్తావా? నాకు చూసింది చాలే, దేవుడికి మొక్కుకో. ఎప్పుడు చూసినా ఫోటోలు. దేవుడికి చూపించండి రా నాయనా. అమ్మమ్మ, నాకు ఐస్ క్రీమ్ కొనిపిస్తావా? మమ్మీ, నాకు చాక్లెట్ కొనిపిస్తావా? మమ్మీ, నువ్వు నేను బెస్ట్ సన్ అండ్ మామ్. తాతయ్య, నీ ప్లానింగ్ నాకు తెలుసులే. బొమ్మలు చూపించి వెళ్ళిపోతున్నావు, నాకు కొనవా బొమ్మలు? లేదురా, వచ్చే సంవత్సరం కొంటాను. ఇదే మాట నెక్స్ట్ సంవత్సరం కూడా చెప్పేయండి అండి. ఒరే, ఇప్పుడు చిన్నోడివి కదరా, ఆడలేవురా. సర్లే, అన్నీ అనుకుంటాం, కానీ జరుగుతాయా ఏమిటి? నేను బేబీ కదా అని చాలా బాగానే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారే. పంతులు అంకుల్, ఫోటోలు తీసుకోవడమేనా? నాకు లడ్డు ఇవ్వరా? నోరు మూసుకొని ఫోటో తీసుకొని వెళ్ళరా. అమ్మా, నేను ఫోటోలు తీసుకోను. ఆ పంతులు నాకు లడ్డు ఇవ్వలేదు. ఫోటో దిగు నాన్న, నీకు చాక్లెట్ కొని పెడతా. ఏంటి చాక్లెట్టా? ఎప్పుడు? నువ్వు పెద్దయిన తర్వాత. దేవుడా, వీళ్ళందరూ ఒకలాంటోళ్ళే. నాకు అర్థమైంది. ఇక్కడ నాతోని ఫోటోలు దిగడానికే వచ్చారు కానీ నాకు ఏంటి కొనలేదు. తాతయ్య, అక్కడ పీచ్ మిఠాయి ఉంది, చూసావా? నోరు మూసుకొని ఫోటో దిగరా. పీచ్ మిఠాయి కావాలట, పీచ్ మిఠాయి. తాతయ్య, నీకు నాకు కట్టిఫ్. ఓరి నాయనో, నిమ్మకాయ పిండినట్టు పిసికేస్తున్నారు తాతయ్య, అమ్మమ్మ. ఈ పంతులు ఒకటి లడ్డు ఇవ్వడు కానీ ఫోటోలు కావాలట నాతోని. మా మమ్మీతో అయితే నేను ఎన్ని ఫోటోలైనా తీసుకోగలుగుతాను. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ కాకపోయినా పెద్దమ్మైనా అక్కైనా అన్నయ్య వచ్చుంటే నాకు బొమ్మలు కొనిపించేవారు కదా. కొబ్బరికాయ పట్టించారు చూడు నాకు. బొమ్మలతోని ఫోటో తీపించడమే కానీ ఒక్క బొమ్మ కొనలేదు తాతయ్య, పిసినారి. బాయ్ బాయ్ జగన్నాథ్, జై జగన్నాథ్. చూడండి, నేను బొమ్మలు పీచ్ మిఠాయిలు చూస్తున్నానని మెల్లిగా నాకు పట్టుకొని చెక్కేస్తున్నారు ఇంటికి. నాకేది కొనలేదు, నాకు బోర్ కొడుతుందమ్మా. తంతు మామయ్య, నువ్వైనా వస్తుంటే నాకేమైనా కొనుండు కదా. నాకేమీ కొనలేదు. వీళ్ళైతే మెల్లిగా నాకు పట్టుకొని చెక్కేస్తున్నారు. అమ్మో, ఎన్ని పిల్లలు ఎన్ని టాయ్స్తో ఆడుతున్నారో, నాకు ఒక్క టాయ్ కొనలేదు. తాతయ్య, నీ పని చెప్తానులే. నీకు చిరాకు పెట్టి నీకు నస తెప్పించేస్తాను పెద్ద అయినప్పుడు. ఇప్పుడే సైలెంట్గా ఉన్నాను కదా అని అనుకోక. అమ్మో తాతయ్య, ఇక్కడ ఎన్ని మంది జనాలు వచ్చారు. ఓర్ నాయనో, మా అమ్మమ్మకి మెంటల్ ఎక్కేసింది.
మా అమ్మమ్మ రోడ్డు మీద జగన్నాథ్ 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 అని డాన్స్ చేసేస్తుంది, నాతో డాన్స్ చేయిస్తుంది. జై జగన్నాథ్ జై జై జగన్నాథ్. ఓ నేనంత క్యూట్, ముద్దు పెట్టింది చాలు, టాయ్లు ఒక్కటి కూడా కొనలేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై జగన్నాథ్.